హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టికెట్. ఈ రోజు ఈ వీడియోలో మనం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2769 స్కూల్స్లలో 5538 పోస్ట్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. దీనికి ఎవరు ఎలిజిబుల్, అసలు ఈ నోటిఫికేషన్ ఎంతవరకు నిజంగా ఉంది అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ఇట్లాంటి మరిన్ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి, మరింత యూస్ఫుల్ కంటెంట్ కోసం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ ఇయర్ అండ్ అంతకంటే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్స్లలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చాలా మంది గుర్తు ఉంటది. లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ పోస్టులు రిలీజ్ చేశారు అనమాట. అయితే దానికి సంబంధించి ఈ సంవత్సరం కూడా పోస్టుల రిక్రూట్మెంట్ అయితే ఉంటది. సో అందుకోసమని ప్రతి ఒక్క స్కూల్లో ఎక్కడైతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టార్ట్ చేస్తున్నారో ఆ స్కూళ్లలో ఒక టీచరు, ఒక ఆయా కంపల్సరీగా కావాలి. అందుకోసమని ఈ పోస్టులను అయితే క్రియేట్ చేశారు. సో 529 స్కూల్స్లలో 2240 స్కూల్స్. ఓకే, సో నిధుల కేటాయింపు జరగడం ఇవన్నీ అయితే ఉంటుంది. అండ్ అలాగే వీటికి సంబంధించి గవర్నమెంట్ ప్రతి ఒక్క పాఠశాలకు 1,00,000 రూపాయలు అయితే కేటాయించి ఫర్నిచర్ కానీ, ఇండోర్ అట్లా అన్ని సెట్ చేయడం జరుగుతుంది. ఇక మొత్తం మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే ఇస్తారు. ఇది అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. సో లెట్స్ గెట్ కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ టు ద వీడియో. పోస్టులు ఎన్ని అనేది ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చేసిందని అనుకుంటున్నాను. చూస్తే కేటగిరీ వచ్చేసరికి సమగ్ర శిక్ష తెలంగాణలో డిపార్ట్మెంట్ సమగ్ర శిక్ష అభియాన్ అకాడమిక్ ఇయర్ 26-27 అకాడమిక్ ఇయర్. పోస్ట్ పేర్లు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ అండ్ ఆయాలు. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఆయాకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఇది పాఠశాలకి నిధులు, వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ చూద్దాము. సో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ కి నెలకి 8,000 అయితే ఉంటుంది, ఆయాలకి నెలకి 6,000 ఉండడం జరుగుతుంది. సో వయో పరిమితి, ఏజ్ రిలాక్సేషన్ ఎట్లా ఉంటుంది? ఈ పోస్టులు దరఖాస్తులు చేసుకోవాలనుకునే అభ్యర్థులకి కనీసం 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఏ నోటిఫికేషన్ అయినా కూడా గవర్నమెంట్ కి సంబంధించి 18 to 44 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అలాగే బీసీ స్టూడెంట్స్ కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎస్సీ వాళ్ళకి 44+3 అంటే 47 ఇయర్స్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. వాళ్ళు 54 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మీరు ఆఫ్లైన్ పద్ధతిలో అయితే అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించరు. ఓకే, సో జిల్లాలో ఉన్న స్థానిక విద్యాశాఖ అధికారి డిఓ ఉంటారు కదా, సో వాళ్ళు విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని ఫిల్ చేసి మీరైతే మీ క్యాస్ట్, ఇన్కమ్, దీనికి ఇన్కమ్ అవసరం లేదు బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ, ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా వీటిని భర్తీ చేయాల్సి ఉంటది కాబట్టి. సో క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్స్, మార్క్స్ అవన్నీ అటాచ్ చేస్తే సరిపోతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తెలంగాణలో ప్రీ ప్రైమరీ టీచర్ మరియు ఆయాలకు శాలరీ ఎంత అంటే టీచర్స్ కి 8,000, ఆయాలకి 6,000. ఈ పోస్టులకు ఏజ్ రిలాక్సేషన్ 18 to 44 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. మహిళలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఆఫ్లైన్ లో అప్లై అయితే చేసుకోవాలి. ఎట్లా సెలెక్ట్ చేస్తారు అంటే మీ యొక్క జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు అయితే దీన్ని కంప్లీట్ చేస్తారు. ఇంకేదైనా డౌట్స్ కనుక ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ నేను టెలిగ్రామ్ లో అయితే పెడతాను. ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ అయితే అవ్వండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.